नहीं भी सुने हैं। आपने बहुत जगहों में शादी में गया है प्रभु का वचन को सीखने के लिए, सुनने के लिए। हालेलुया, हालेलुया। एक वचन को पढ़ेंगे, नीति वचन 18 अध्याय 22 पद पढ़िए। वहां पे क्या लिखा है? परमेश्वर का वचन, नीति वचन, जिस स्त्री का विवाह हुआ है उसने एक उत्तम पदार्थ को पाया है, यहोवा की अनुग्रह उस पर हुआ है। आमीन। उसने उत्तम पदार्थ पाया है। अगर सचमुच में जिस स्त्री का विवाह हो जाती है, जिस बेटी का विवाह हो जाती है, उस बेटी ने सोना से, चांदी से, सबसे एक अच्छा चीज को प्राप्त करती है। कब प्राप्त करती है? जब उसका जीवन में शादी होता है, उस स्त्री का जीवन में, उस बेटी का जीवन में एक उत्तम पदार्थ को पाती है। उसका लाइफ में, उसका जीवन में एक चीज है तो उसका लाइफ और जीवन में उत्तम पदार्थ क्या है? घर नहीं है, सोना नहीं है, चांदी नहीं है, प्रॉपर्टी नहीं है, धन नहीं है, दौलत नहीं है, बल्कि एक उत्तम पदार्थ होता है, पति होता है। आमीन। अगर उसका जीवन में कोई अच्छा चीज प्राप्त की है, हासिल की है, वो ऐसा चीज है, परमेश्वर की अनुग्रह आ जाता है। హల్లెలూయా। ఎప్పుడైతే మన పిల్లలకి, మన కొడుకే కావచ్చు, బిడ్డే కావచ్చు, ఎప్పుడైతే వివాహము జరుగుతుందో అప్పుడట దేవుని యొక్క ఆశీర్వాదం వస్తుందట। దేవుని హస్తము, దేవుని కనికరము, దేవుని ఆశీర్వాదము మన బిడ్డల మీద ఉండాలంటే తప్పనిసరిగా మన బిడ్డలకి వివాహాలు చేయించాలి, పెళ్లిళ్ళు చేయించాలి। చాలా మంది పెళ్లిళ్ళు కాకముందే ప్రేమించుకొని ప్రేమించుకుంటారు, పిల్లలు గంటారు, కొడుకుని గంటారు, బిడ్డని గంటారు। కానీ నువ్వు ఒకవేళ ఏదైనా ఊరు వెళ్ళావు, ఏదైనా గ్రామం వెళ్ళావు, ఎక్కడన్నా ఫంక్షన్కి వెళ్ళావు, లేకపోతే ఎక్కడన్నా వివాహ కార్యక్రమంకి వెళ్ళావు, చాలా మంది నీ స్నేహితులే కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ ఇరుపొరుగు వారు కావచ్చు, ఇప్పుడు దాని సరికి పెళ్లి కాలేదు, ఏం బాబు నీకు పెళ్లి అయిందా అంటే కాలేదు అంటాడు। పెళ్లి అయింది కానీ పిల్లని తెచ్చుకున్నా, అబ్బా అట్టేంటి? పెళ్లి కాలేదు కానీ నేనేం తెచ్చుకున్నా? పిల్లని తెచ్చుకున్నా, భార్యను తెచ్చుకున్నా, కానీ ఇద్దరు పిల్లలు అయ్యిండ్రు। కానీ ఎప్పుడైతే నీకు పెళ్లి అవుతుందో, ఎప్పుడైతే నీకు వివాహం అవుతుందో 10 మందిలో కూడా నీకు గౌరవం ఉంటుంది। అందుకే పెళ్లి చేసుకోవాలి। నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు పేదవాడైనా పర్వాలేదు, అడుక్కునేవాడైనా పర్వాలేదు, ఇంటింటికి తిరిగి నువ్వు అడుక్కునేవాడైనా పర్వాలేదు, హల్లెలూయా, నువ్వు పూరి గుడిసెలో ఉన్నా పర్వాలేదు, మేడల మీద ఉన్నా పర్వాలేదు, కానీ వివాహం అనేది ఈ భూమి మీద చాలా విలువైనది, హల్లెలూయా, అన్నిటికన్నా విలువైనది। ఒక మేడలు, మిద్దెలు ఉన్నాయి, బంగళాలు ఉన్నాయి, వెండి బంగారాలు ఉన్నాయి, కోట్లు కోట్లు ఆస్తుంది, పెళ్లి కాలేదు అతనికి, హల్లెలూయా, హల్లెలూయా। మన పాత కాలంలో చూసుకున్నట్లయితే ఎవరైతే పెళ్ళయిందో వాళ్ళు మాత్రమే పందిరి కింద కూర్చునేవాళ్ళు, ఎవరైతే పెళ్ళైందో వాళ్ళే ఆ పోలుల మీద కూర్చునేవారు, పోల్ దగ్గరికి వెళ్ళేవారు। ఎవరికైతే పెళ్ళైందో వాళ్ళకి ఏం పెట్టేటో బొట్టు పెట్టేటోళ్ళు, ఎవరికైతే పెళ్ళైందో వాళ్ళకే కంకణం కట్టేటోళ్ళు, ఇప్పుడు కూడా ఉంది, అవునా కదా? అవునా కదా? పెళ్లి రెస్పెక్ట్, గౌరవం ఉండదు, బెగత్కు మరి ఓరికి సంస్కారము, రెస్పెక్ట్, సన్మానం మన వారికి ఓరికి పెళ్ళాదిల్లే, హల్లెలూయా। పెళ్ళత్కు నీకు బాతత్కు బెగ్గత్కు మళ్ళీ కుద్దున తగ్గ, తేదన తగ్గ, వెత్తన తగ్గ, సమాజ్ తగ్గ, చర్చ్ తగ్గ, నాటి తగ్గ అంతా నీకు గౌరవించుతోరు, నిన్ను ప్రేమించుతోరు, నిన్ను రెస్పెక్ట్ తుంగితోరు, అందుకే పెళ్లి తుంగవాలి। గట్టిగా సభలు కొడదాం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా। दोनों पसंद हो गया, पसंद होके एक साथ घूम रहे हैं, एक जगह रह रहे हैं, एक छोटा सा घर भी बनाया है, बच्चा भी हो गया है, बेटा भी हो गया है, बेटी भी हो गया है, लेकिन शादी नहीं हुआ है, हालेलुया, हालेलुया, हालेलुया। लेकिन क्या नहीं हुआ है? शादी नहीं हुआ है। समाज के लोग भी आपको उतना इज्जत नहीं करेंगे। ये जो विवाह है, सबसे परमेश्वर ने जब इस संसार को बनाया, पहला परमेश्वर ने प्राणियों को बनाया, जीव जंतु को बनाया, छठवां परमेश्वर ने मनुष्य को बनाया, सातवां परमेश्वर ने विश्राम किया है, हालेलुया।
उत्पत्ति 2:18 में लिखा है, फिर यहोवा ఇరువురు మంది ఫలించవాలి, భూమిని నింపవాలి, పిల్లలుగానే వాళ్ళిద్దరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడితో ఆశీర్వాదం అది. हालेलुया, हालेलुया. परमेश्वर देवल आशीष है. परमेश्वर को बिल्कुल पसंद नहीं है. वो रोंदे मंदवाल याक वो रोंदे उड़ितोंद याक वो रोंदे उड़ितोंद बेनो मंतोंदा तोड़ो उनके दुख मत को उनके वेड़कत को उन बेपुड़ना आ कटुत्तागा पट्टी मंतो बेनो उनके दौड़ वाटितोंदु बेनो इरितोंदु. हालेलुया. कौन उसको खाना खिलाएगा, कौन उसको पानी पिलाएगा, कौन उसका कपड़ा धोएगा. हालेलुया, 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 हालेलुया. अगर पत्नी रहेगा तो पानी